ఇక్కడ మీరు ఒక డిస్ప్లే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీని పేరు బ్లూటూత్ నోటీస్ బోర్డ్ అనమాట. ఇక్కడ మనకు నచ్చిన క్యారెక్టర్ని డిస్ప్లే చేయొచ్చు. ఎలా అంటే మన మొబైల్లో ఏ క్యారెక్టర్ అయితే ఎంటర్ చేస్తామో అది ఆటోమేటిక్గా అక్కడ వస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎల్ఆర్ ఇన్వెన్షన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ ప్రాజెక్ట్ చేయడానికి మనకు కావాల్సిన ఫస్ట్ కాంపోనెంట్ ఆర్డినో నానో బోర్డ్, అలాగే ఒక HC05 బ్లూటూత్ మాడ్యూల్ కూడా కావాలన్నమాట. HC06 అయినా పర్వాలేదు. అలాగే ఒక బ్రెడ్ బోర్డ్, అలాగే ఒక స్క్రూ టైప్ పొటెన్షియోమీటర్ కూడా కావాలి. అక్కడ నేను పెట్టాను చూడండి బ్రెడ్ బోర్డ్ మీద. అలాగే LCD డిస్ప్లే కూడా కావాలి. 16:2 కానీ 4 కానీ పర్వాలేదు. వితౌట్ ITC నేను చేస్తున్నా ఈ ప్రాజెక్ట్. దీని మీద పిన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఆర్డినో నానోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రెడ్ బోర్డ్ మీద ఫిక్స్ చేసాం. ఓకే, ఇక్కడ 5V అండ్ GND పిన్స్ నుంచి నేను బ్రెడ్ బోర్డ్ తాలూకా పాజిటివ్ అండ్ నెగిటివ్ పిన్స్కి కనెక్ట్ చేస్తున్నాను మేల్ టు మేల్ జంపర్ వైర్స్ వాడి. ఓకే, పాజిటివ్ మొత్తం మీద ఎక్కడ మీరు కనెక్ట్ చేసినా పర్వాలేదు. మనం LCD డిస్ప్లేలో ఫస్ట్ 2 వైర్స్ వచ్చేసరికి GND అండ్ VDD అని ఉంటాయి. ఇవి మనం బ్రెడ్ బోర్డ్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ దగ్గర కనెక్ట్ చేయాలి. VDD వచ్చేసరికి పాజిటివ్ దగ్గర కనెక్ట్ చేసాం. GND వచ్చేసరికి GND దగ్గర కనెక్ట్ చేసాం. దీని సర్క్యూట్ డయాగ్రామ్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే కోడ్ కూడా. ఇక్కడ థర్డ్ పిన్ వచ్చేసరికి బ్రైట్నెస్ కోసం అనమాట. ఇది స్క్రూ టైప్ పొటెన్షియోమీటర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం, మీరు చూడొచ్చు. ఇక్కడ 3 పిన్స్ ఉన్నాయి కదా, ఇందులో సెపరేట్గా కనిపించే ఒక పిన్ అనేది మీరు అవుట్పుట్ పిన్ అనమాట. మిగతా 2 పవర్ సప్లై కోసం. ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తా చూడండి. ఈ థర్డ్ పిన్ వచ్చేసరికి మీరు అక్కడ సెపరేట్గా కనిపించే పిన్ ఉంది కదా, అక్కడ మీరు కనెక్ట్ చేయాలి. వివో అని రాసి ఉంటుంది మీకు, V0 అని LCD డిస్ప్లే మీద. అలాగే స్క్రూ టైప్ పొటెన్షియోమీటర్కి మిగతా 2 పిన్స్ ఉన్నాయి కదా, అక్కడ నేను బ్రెడ్ బోర్డ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నుంచి వైర్స్ కనెక్ట్ చేశాను. పొలారిటీస్ ఆపోజిట్ అయినా సరే మీకు ఏం పర్వాలేదు, పొటెన్షియోమీటర్ చూసుకుంటుంది. RS అని నెక్స్ట్ పిన్ ఉంది కదా, ఇది పిన్ నెంబర్ 7లో కనెక్ట్ చేయాలన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి రీడ్ ఆర్ రైట్ పిన్ అంటారు. ఇది ఎప్పుడు GNDలో కనెక్ట్ చేస్తాం మనం. నేను ఇక్కడ కలర్స్ కరెక్ట్గా పెట్టుకున్నాను కాబట్టి ఏ కన్ఫ్యూజ్ లేకుండా నేను చేస్తున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎనేబుల్ పిన్ నెంబర్ 8 దగ్గర కనెక్ట్ చేయాలి మనం. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి D0, D1, D2, D3 అనే పిన్స్ని మనం లీవ్ చేస్తాం. ఆ తర్వాత D4, D5, D6, D7 అనే పిన్స్ని మనం 9, 10, 11, 12 దగ్గర కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, వరుసగా పెట్టుకోవచ్చు. 9, 10, 11, 12 దగ్గర కనెక్ట్ చేసాం అనమాట. D4, D5, D6, D7 పిన్స్ని. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ 4 పిన్స్ నేను కనెక్ట్ చేస్తున్నా. మిగతా ఇంకొక 2 పిన్స్ మిగిలాయి కదా, ఇవి బ్యాక్ లైట్ కోసం అనమాట. ఆ లైట్ అనేది ఆన్ అవ్వాలా లేక ఆఫ్ అవ్వాలా అని ఎల్లో కలర్ లైట్ చెప్పడం కోసం. ఇది కూడా బ్రెడ్ బోర్డ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ దగ్గర కనెక్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ డైరెక్ట్గా జంపర్ వైర్ సోల్డర్ చేశా కాబట్టి అలా అనిపిస్తుంది అనమాట. సోల్డరింగ్ చేశా కాబట్టి అలా ఉంది. మీరు నార్మల్గా మేల్ పిన్స్ కానీ ఫిమేల్ పిన్స్ కానీ కూడా సోల్డరింగ్ చేసుకోవచ్చు డిస్ప్లేకి. ఇప్పుడు LCD కనెక్షన్ అయితే కంప్లీట్ అయింది. బ్లూటూత్ మాడ్యూల్ కనెక్షన్ చూద్దాం. బ్లూటూత్ మాడ్యూల్లో మనం 4 పిన్స్ని యూస్ చేస్తాం. VCC, GND, TX అండ్ RX. VCC, GND వచ్చేసరికి మనం అగైన్ మళ్ళీ బ్రెడ్ బోర్డ్లో 5V అండ్ GND ఉన్నాయి కదా, బ్రెడ్ బోర్డ్ పాజిటివ్ అండ్ నెగిటివ్, అక్కడ కనెక్ట్ చేస్తాం. అలాగే TX అండ్ RX పిన్స్ వచ్చేసరికి ఆర్డినోలో RX అండ్ TX దగ్గర కనెక్ట్ చేస్తాం అనమాట, ఆపోజిట్ ఫ్యాషన్లో. అప్పుడు ఆర్డినో తాలూకా ట్రాన్స్మిటర్ అనేది బ్లూటూత్ మాడ్యూల్ రిసీవర్ కనెక్ట్ అవుతుంది. అలాగే బ్లూటూత్ తాలూకా రిసీవర్ అనేది ఆర్డినో ట్రాన్స్మిటర్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు కనెక్షన్ అయితే మనకు ఓవరాల్గా కంప్లీట్ అయింది. డిస్క్రిప్షన్లో దీని కోడ్ అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చాను, మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ మనం కేబుల్ కనెక్ట్ చేసాం ఇప్పుడు కోడ్ అప్లోడ్ చేయడం కోసం. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ USB కేబుల్ నేను ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తున్నా. ఇక్కడ నార్మల్గా జస్ట్ బ్లూటూత్ మాడ్యూల్ బ్లింక్ అవుతుంది, అలాగే డిస్ప్లే అయితే ఆన్ అయింది. మనం TX అండ్ RX పిన్స్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది కోడ్ అప్లోడ్ చేసేటప్పుడు. ఫస్ట్ మనం టూల్స్ పోర్ట్కి వెళ్ళి ఆర్డినో నానో బోర్డ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది బోర్డు దగ్గర. అలాగే పోర్ట్ దగ్గర మనం కామ్ పోర్ట్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లోడ్ బటన్ క్లిక్ చేశాను. రైట్ సైడ్ కిందన మీరు చూడొచ్చు ఒక గ్రీన్ కలర్ బాక్స్ అనేది ఫిల్ అవుతుంది. అది ఫిల్ అయిన తర్వాత డన్ అప్లోడింగ్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం TX అండ్ RX పిన్స్ని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనకి డిస్ప్లే అయితే కంప్లీట్ అయింది. ఇదంతా ఒక మంచి బాక్స్లో నేను పెట్టాను. ఇప్పుడు బ్లూటూత్ అనేది మన మొబైల్లో ఆన్ చేశాక ఆర్డినో బ్లూ కంట్రోల్ అనే ఒక యాప్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేయాలి. దీని ఫీచర్ ఏంటంటే ఆటోమేటిక్గా
బ్లూటూత్ మాడ్యూల్కి కనెక్ట్ అయిపోతుంది అనమాట. మీరేం చేయాల్సిన అవసరం లేదు. టెర్మినల్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత టైప్ ఇన్ డేటా టు సెండ్ అని ఉంది కదా, అది మీరు ఓపెన్ చేసినట్టయితే మీరు ఇక్కడ నచ్చిన క్యారెక్టర్ని క్లిక్ చేయొచ్చు. చేశాక మనం డన్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా అది డిస్ప్లే అవుతుంది. మనం ఏ టెక్స్ట్ ఎంటర్ చేయనంత వరకు సెండ్ టెక్స్ట్ వయా బీటీ అని కనిపిస్తుంది ఇక్కడ ఎల్సీడీ డిస్ప్లే దగ్గర. మనం హలో వరల్డ్ అని టైప్ చేశాను, ఇప్పుడు డన్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఆటోమేటిక్గా హలో వరల్డ్ అని వచ్చింది. అలాగే మనం ఇక్కడ ఏ క్యారెక్టర్ అయినా సరే డిస్ప్లే చేయొచ్చు. ఇది 16:2 ఎల్సీడీ డిస్ప్లే అని ఎందుకు అన్నామంటే ఒక హారిజాంటల్ రోలో 16 క్యారెక్టర్స్ డిస్ప్లే చేయొచ్చు అనమాట. అలాంటి లైన్స్ 2 ఉన్నాయి, అందుకని 16:2 అన్నాం అనమాట. ఇక్కడ టోటల్గా 32 క్యారెక్టర్స్ డిస్ప్లే చేయొచ్చు. ఇక్కడ నేను థింక్ డిఫరెంట్, బీ యూనిక్ ఇలా కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చాను, అది మనకు అక్కడ డిస్ప్లే అయ్యాయి. థ్యాంక్ యూ గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీక్. ఇది మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఒక డిజిటల్ క్లాక్ ఎలా తయారు చేయాలో ఈ డిస్ప్లేతో మీకు చూపిస్తా. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.